హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్వీట్ రెసిపీ సగ్గుబియ్య పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పాయసం పూర్తిగా చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ఇది ఒంటికి కూడా బాగా చలువ చేస్తుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇక్కడ నేను ఒక కప్పు సగ్గుబియ్యాన్ని ఒక అరగంట ముందు నానబెట్టానండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో మెదిపితే ఇలా మెత్తగా అవ్వాలి. ఈ విధంగా అయితే సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతాయండి. అలాగే పాయసానికి సరిపడా పాలు కావాలి. ఒక కప్పు బెల్లం తురుము, డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి తీసుకోండి. ఇక్కడ నేను జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాను. సరిపడా నెయ్యి కావాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. నేను తీసుకున్న ఒక కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల వాటరు కరెక్ట్గా సరిపోతాయి. ఇవి కాస్త మరిగిన తరువాత అర టీ స్పూన్ నెయ్యి వేసి కరిగించుకోవాలి. నెయ్యి వేయడం వలన సగ్గుబియ్యము అంటుకోకుండా చాలా బాగుంటాయి. ఇలా వాటర్ మరిగిన తర్వాత ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి కలుపుకోవాలి. దీన్ని స్లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించాలండి. ఇలా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చూశారు కదా, సగ్గుబియ్యము పూర్తిగా కలర్ మారాయి. ఇలా కలర్ మారితే బాగా ఉడికినట్లండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక కప్పు బెల్లం తురుము వేసి కలపాలి. ఈ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అర టీ స్పూన్ ఇలాచి పొడి వేసి కలపాలి. ఇలా కలిపి దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఈ పాయసం పూర్తిగా చల్లారాలి. ఈలోపు మనము జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకుందాం. ఒక టీ స్పూన్ నెయ్యి వేసి కరిగించుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పును వేసి ఫ్రై చేయాలండి. ఇవి పూర్తిగా ఫ్రై అవ్వకూడదు. కాస్త ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు పాయసం చూద్దామండి. చూడండి, ఈ పాయసం పూర్తిగా చల్లారింది. ఇలా చల్లారిన తర్వాత సరిపడా పాలు వేసుకోవాలి. ఈ పాలు ముందుగా కాగబెట్టి చల్లార్చిన పాలండి. పాయసం వేడిగా ఉన్నప్పుడు పాలు వేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి పాయసం పూర్తిగా చల్లారిన తర్వాత వేసి అంతా బాగా కలిసేలా కలపాలి. చూడండి, ఇలా అంతా బాగా కలిసేలా కలిపితే పాయసం ఎంత బాగుందో. ఇప్పుడు ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్ వేసి కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలిసేలా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఈ పాయసం పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను నేను మీకు. అస్సలు గట్టి పడకుండా చాలా టేస్టీగా సూపర్గా ఉందండి. చిక్కదనం కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన కొలతలో కనుక మీరు చేశారంటే పాయసం కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.